హాయ్ హలో నమస్తే అండి. ఇందుప్రియాస్ కిచెన్కి స్వాగతం. ఇవాల్టి రెసిపీ ఆంధ్ర స్టైల్లో మురుకులు. వీటిని జంతికలు, చక్రాలు అని కూడా అంటారు. బియ్యం పిండి, మినపప్పుతో మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు: బియ్యం, మినపప్పు, సగ్గుబియ్యం, పుట్నాల పప్పు. మరెందుకు ఆలస్యం, తయారీ విధానం చూసేద్దామా? 3 గ్లాసుల బియ్యంకు 1 గ్లాస్ మినప్పప్పు. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి 1 గ్లాస్ మినప్పప్పును మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ మినపప్పు వేగుతున్న కొద్దీ కమ్మటి వాసన వస్తుంది. బియ్యం పిండితో చేసే మురుకులు గట్టిగా వస్తాయి అంటారు కదా, అలా గట్టిగా రాకుండా క్రంచీగా, క్రిస్పీగా రావాలంటే నేను చెప్పే టిప్స్తో ఫాలో అయితే పర్ఫెక్ట్గా మురుకులు చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇలా దోరగా వేగితే సరిపోతుంది. ఒక ప్లేట్లోనికి తీసుకొని బాగా చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు 3 గ్లాసుల బియ్యం, 1/2 కప్ సగ్గుబియ్యం, 1/4 కప్పు పుట్నాల పప్పు, వేయించి ఆరబెట్టుకున్న మినపప్పు అన్నీ కలిపి గిన్నెలో మెత్తగా పిండిలాగా వేయించుకోవాలి. చూడండి, నేను ఈ వీడియోలో చూపిన విధంగా. ఈ మెత్తటి పిండిని ఒక గిన్నెలోనికి తీసుకొని దీనిలో తగినంత ఉప్పు, అలాగే రుచికి సరిపడ్డ కారం, కొద్దిగా వాముకు బదులుగా నువ్వులు కూడా తీసుకొనవచ్చును. మొత్తం పిండి ఇలా కలుపుకోవాలి. ఉప్పు, కారం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో వేడి నూనెను కొద్దిగా వేసుకోవాలి. ఈ నూనె ప్లేస్లో వెన్ననైనా తీసుకొనవచ్చును. నూనె వేశాక బాగా ఇలా కలుపుకుంటూ ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. మీరు కావాలంటే గోరువెచ్చని నీళ్లు కూడా పోసుకొని కలుపుకోవచ్చును. నేను మాత్రం మామూలు నీళ్ళే వేసి కలుపుతున్నాను. ఇలా ముద్దగా చేశాక ఒక 10 నిమిషాల పాటు పిండిపై మూత పెట్టి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మురుకు తవ్వకు ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. పిండి ముద్ద తవ్వకి అంటకుండా ఉంటుంది. ఈ వీడియోలో చూపిన విధంగా చేతికి ఇలా తడి చేసుకొని ఈ మురుకు పిండిని ఇలా తవ్వలోనికి పెట్టుకోవాలి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టవ్ మీద నూనె పెట్టి వేడి చేసుకోవాలి. నూనె వేడి అయిందా లేదా అని ఒక చిన్న పిండి ముద్దను ఇందులో వేయాలి. చూడండి, నూనె వేడయింది కదా. ఇప్పుడు మురుకును ఈ విధంగా నెమ్మదిగా వేసుకోవాలి. రెండు వైపులా బాగా ఇలా కాల్చుకోవాలి. ఇంతేనండి, కరకరలాడే మురుకులు రెడీ. నేను చెప్పిన టిప్స్తో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ ఇందుప్రియ.